హ్మ్. నాకు ఒక రకంగా మిత్రుడు. కొన్ని విషయాల్లో మేము కలిసి కలిసి ఆలోచించటం అన్నా చేస్తాము. హ్మ్. రామ్ గోపాల్ వర్మ గారు చేసిన దారుణం, మర్డర్ అని ఓ సినిమా తీశారు. ఇదే హత్య గురించి. ఇది ఒక తండ్రి యొక్క ప్రేమ కథ అని, వై ఎ ఫాదర్ షుడ్ నాట్ లవ్ హిస్ డాటర్ టూ మచ్ అని దానికి పబ్లిసిటీ ఇచ్చారు. ఎంత దారుణం, ఎంత నీచం ఈ మాట అనటం. హ్మ్. ఇప్పుడు కొన్ని మాటల్లో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తే వాళ్ళ కులస్తులు చాలా మంది ఊరేగింపులో ఉండి మారుతీరావు అమర్ రహే అని చెప్పారు, అరిచారు. హ్మ్. అవును. రైట్. ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు కొన్ని జులుస్లే వెళ్ళినాయి ఆ మారుతీరావుకి సపోర్ట్గా. ఎవరు వీళ్ళు? ఇప్పుడు మారుతీరావు ఎవరో కూడా తెలియకుండా అతను అరెస్ట్ అయినప్పుడు, అతని ఆత్మహత్య తర్వాత అతని శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు పరిచయం లేకుండా ఉన్న వందల సంఖ్యలో వచ్చిన ఈ మనుషులెవరు? ఈ వీడియోల కింద అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ తండ్రి ప్రేమ గురించి మాట్లాడేవాళ్ళు, హ్మ్. అందుకు వెళ్ళలేదు. కులం కోసం వెళ్ళి సెక్షువల్ మొరాలిటీ మ్యాటర్స్ ఏమో ఆఫ్ఘనిస్తాన్లో ముఖం చూపిస్తే, చేతులు చూపిస్తే, లేకపోతే జుట్టును కవర్ చేసుకోకపోతే ఇరాన్లో, పాకిస్తాన్లో పరువు నష్టం అంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవటం. ఇక్కడ కులాన్ని, కులం హ్మ్. విధిస్తున్న పరిధులని అతిక్రమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇది నేరంగా భావిస్తున్న సమాజం. అది అటువంటిది ఏదైనా జరిగితే దానికి పరిష్కారం హత్యనే అని, జస్టిస్ జరిగింది అని చెప్పడం. అదే ఇది ఒక, సమాధానమని. అదే సమాధానం. ఇది ఒక బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ అయితే, సమాజంలో ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఇది ఒక తండ్రికి ఉన్న ప్రేమ అని మాట్లాడారనమాట. అంటే ఒక నేరానికి ఒక పూత పూశారు, ఒక దాష్టికానికి ప్రేమ అన్న ఒక రంగు పెట్టారు. అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే కూతురికి తన ఆస్తి ఇవ్వటానికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంజాయ్ చేయొచ్చు ఆస్తి అని ఆయన అన్నారు. ఇది వింటుంటే మీకు ఎలా ఉందండి? హ్మ్. ఆ? ఎలా ఉంది మీకు ఇది వింటుంటే? తండ్రి ఆస్తి ఇవ్వాలంటే ఆత్మహత్యలు చేసుకుంటేనే ఆస్తి ఇస్తారండి. వీలునామా అన్న తెలీదా వీళ్ళకి? నిజంగా ఇవ్వాలనుకుంటే అది ప్రేమనా, యాసిడ్ రోగమా, యాసిడ్ ప్రేమనా? తన కూతుర్ని విధవరాలుగా చేయటము అది ప్రేమనా? ఇది ఏ సాంస్కృతిక నేపథ్యంలో జరుగుతుంది మనం గమనించాలి. ఈ కారణాల వల్ల ఒక మనిషిని చంపితే తప్పు కాదు, పరువు కోసం చేశారు. దీంట్లో ఇప్పుడు ఒక కుటుంబం, వారి సభ్యులెవరో, నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను. అది హ్మ్. తమ బిడ్డ కావచ్చు, తమ చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు. కుటుంబ సభ్యులందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. కొంతమంది దాన్ని ఆమోదిస్తారు, కొంతమంది ముచ్చటగా ఉన్నారు చూడు ఇద్దరు అని అంటారు, కొంతమంది మా అమ్మాయి అంత బాగుంటుంది, ఆ అబ్బాయి ఫేస్ చూడు అంటారు. హ్మ్. ఇవేవి ద్వేషంతో మాట్లాడేవి కాదు. ఇది మన మన కుటుంబంలోకో, మనం ఇంకోళ్ళ కుటుంబంలోకో వెళ్తున్నప్పుడు ఆ మన కుటుంబ సభ్యులు ఇంకొకరితో జీవితాంతం గడపాలన్న ఉద్దేశంతో కలిసి ఉంటామని ప్రకటిస్తున్నప్పుడు ఇది మంచి జంటనా, మంచి జోడీనా అని ఆలోచించుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ నిర్ణయం ఆ ఇద్దరిది కదా. హ్మ్. అవును. మన మన పర్మిషన్ ఏంటి? మనం ఏదో ఒక మాట అంటే అనొచ్చు, ఈ జోడీ బాగుందనో బాగోలేదా. తర్వాత మనకేం సంబంధం? సంసారం మనం కాదు కదా చేసేది. కానీ భారతదేశంలో
మా చుట్టాలు ఏమంటారు, మనము వేరే వారి కోసం బతుకుతూ ఉన్నాం కాబట్టి మా చుట్టాలే కాదు మా కులంలో ఏమవుతుంది, ఇలా జరిగిన కారణంగా ఇప్పుడు మా అమ్మాయికి అక్కనో చెల్లెలో ఇంకెవరో ఉంటారు, అవుట్ ఆఫ్ టర్న్ ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది, ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు కావు. అంటే కులం చుట్టూ సమాజం కోసం బతికే కుటుంబాలు, జనాలు, ఆ విలువలే వారికి మార్గదర్శకాలు అవ్వటం అన్నది మనకున్న పెద్ద రోగం. ఐ కమ్ బ్యాక్ టు ది ఐడియా ఆఫ్ బరువు. కులం అని ఉంది కదండి. కులం అంటే ఏంటండి? వివక్షకి ఒక భూమిక ఇచ్చేది కులం. కులమే నేరం కదండి. సాటి మనిషి ఇతర మనుషుల లాంటి వ్యక్తి కాదు, వాళ్ళకంటే పైన కానీ వాళ్ళకంటే కింద కానీ ఉన్నారు. వ్యక్తికి ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక దర్పం ఉండాలి. అది పుట్టుకతో కాదు, వారి పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ నుండి రావచ్చు అన్న ఆలోచన లేకుండా నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టే అని. అది ఒకటి. కర్ణుడి దగ్గర నుంచి అదే కదా, నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టి నువ్వు రాజ్యాన్ని ఏలొచ్చా లేదా అన్నది ఒకటి. అర్హత ఉందా లేదా కదా. సో అదొకటి ఉంది. రెండవది ఏంటి? ఆడవారికి వ్యక్తిత్వం ఉందా లేదా, వారి వ్యక్తిత్వం వారికి ఉందా లేదా. మీరు ఇంట్రడక్షన్లో ఓ మాట అన్నారు, మనం ఇట్లా జరిగినప్పుడల్లా మాట్లాడుకుంటాము అని. ఇలా జరగక ముందు కూడా మాట్లాడుతూనే ఉన్నామండి, మానవవాదులం, హేతువాదులు. ఏమంటున్నామంటే ఒక నేరం జరిగినప్పుడు చర్చించుకోవటం కాదు, ఏ సాంస్కృతిక నేపథ్యంలో ఏ విలువలు సమాజంలో ప్రబలుతున్నాయో దాని ఆధారంగా నేరాలు జరుగుతాయి. ఇప్పుడు భారతదేశంలో ఆడవారి పట్ల వివక్ష ఉంది అన్నది వాస్తవం. మనం ఎంత కాదన్నా కూడా అది వాస్తవం. 1000 మంది మగవాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో 930 మంది, కొన్ని రాష్ట్రాల్లో 950 మంది ఆడవారు ఉన్నారు. ఇది గమనించి ఏం చేస్తే మన మన సమాజంలో పుడుతున్న ఆడబిడ్డలు సేఫ్గా ఉంటారన్నది ఆలోచించుకోవాలి. మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఇది మతపరమైన దెబ్బలాట కాదు. ఆడవారు లేరు, వారిని ఎలా కాపాడుకోవాలన్నదే సమస్య. ఇది మానవ సమస్య. ఎందుకు పుట్టట్లేదు, పుడితే ఏమవుతున్నారు? భ్రూణహత్యలు మగపిల్లలు, మగ శిశువు పుట్టబోతాడంటే జరుగుతాయా? ఆడ శిశువు పుట్టబోతుందంటే జరుగుతాయా? ఇది నేరం కదా. దీంట్లోకి మతాన్ని ఎందుకు తెస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఆ విలువల ప్రకారం బతుకుతున్నావు. అవేం విలువలు? పెళ్ళి అయ్యే వరకు ఒక అమ్మాయి తండ్రి యొక్క ప్రాపర్టీ. పెళ్ళైనప్పుడు కన్యని నువ్వేం చేస్తున్నా? దానం చేస్తున్నావు. ఎవరికి చేస్తున్నావు? అల్లుడికి చేస్తున్నావు. తండ్రి యొక్క ప్రాపర్టీ అల్లుడి యొక్క ప్రాపర్టీ అయింది. మధ్యలో అల్లుడు ఎప్పుడైనా చనిపోతే ఆ తల్లికి ఉన్న బిడ్డల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే ఆవిడ ఆ మగపిల్లవాడికి చెందుతుంది. ఇలా ఉండకూడదు. పుత్రకామేష్టి యజ్ఞాలు ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, ఇది తప్పు కదా, మీరు కన్యాదానం అంటే ఎట్లా, ఇది అన్యాయం కదా అని చెప్తున్నప్పుడు నువ్వు నా మతాన్ని వ్యతిరేకివి అంటావు. మనుషులకి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పటం, మీకు చెప్పేవాళ్ళు శత్రువులయ్యారు. ఇదే ప్రివలెంట్గా ఉన్నది యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ వాల్యూ ఇన్ సొసైటీ. ఇప్పుడు నీకు మగబిడ్డ లేకపోతే, నువ్వు విధవరాలు అయిపోతే, నీకు అన్ననో తమ్ముడో ఉంటే వాళ్ళతో ఉండాలి నువ్వు కదా. మరి ఆడవారిని ఇలా ట్రీట్ చేస్తూ పెళ్లి విషయంలో కులాన్ని తీసుకొచ్చి వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆస్తులు, చదువు, ఆస్తులు కంపాటబిలిటీ, చదువు కంపాటబిలిటీ అన్నది ఇట్స్ అబౌట్ కంపాటబిలిటీ. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఏమీ చదువు రాని వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండొచ్చేమో కానీ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి.
ఉమ్, అది ఎగ్జామిన్ చేసుకోవాలి. కానీ మీరు మీ పుట్టుక కారణంగా మీరు అర్హత కోల్పోయారు చూడండి, ఇంకో మనిషిని పెళ్లి చేసుకోవటం అన్నది, అక్కడ వస్తున్నది మనకి ఇబ్బంది. ఉమ్, రైట్, అగైన్ వీ విల్ పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ అండి. రాజ్యసభలో మన హోమ్ మినిస్ట్రీ నీడెడ్ టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ 2022లో. 2022లో మర్డర్స్ ఎన్ని జరిగినాయి, ఉమ్, గత 5 ఏళ్లకి మీరు మాకు డేటా ఇవ్వండి, అట్లాగే వీటిల్లో పరువు పేరుతో జరుగుతున్న హత్యలెన్ని చెప్పండి అని. ఉమ్, నేను ఇందాక అన్నాను చూడండి, అయితే 5,000, లేకపోతే ఎన్జిఓ ఫిగర్స్ 20,000 ప్రపంచవ్యాప్తంగా, పాకిస్తాన్లో 1,100, లేదు పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ లెక్క ప్రకారం 5,000. ఈ హత్యల నంబర్స్ లో భారతదేశం నిజానికి లేదు. భారతదేశంలో హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన వాస్తవంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. అన్ని హత్యలు కరెక్ట్గా క్లాసిఫై అవ్వాలని లేదు, బట్ భారతదేశంలో 3, 4, 5 కంటే ఎక్కువ జరగదు. మీరు ఇప్పుడు చెప్పిన లెక్కను బట్టి చూస్తే ఈ మధ్య కాలంలో ఒక లేడీ కానిస్టేబుల్ ని చంపేశాడు, వాళ్ళ సొంత తమ్ముడే చంపాడు. ఇది ఫస్ట్ గ్లోరిఫై అయింది, కులోన్మాద హత్య గ్లోరిఫై అయినప్పటికీ కూడా, చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత ఆస్తుల పంపకాలకి సంబంధించి జరిగినటువంటి ఒక గొడవగా, అంటే ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయింది ఇంకా అది. అదే అంటే చూడండి, నేను యాక్చువల్లీ డేటా చూశాను. డేటా ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఐ థింక్ 2017లో ఫర్ ఎగ్జాంపుల్ 28,000 మంది భారతదేశంలో హత్య కావించబడ్డారు. వారిలో పరువు హత్య పేరుతో 33ని చంపారు. ఒక్కళ్ళది కూడా దారుణమే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నంబర్స్ అవి, నంబర్స్ ఇవి అని. 33 అని అంటే నెలకి 2 చంపుతున్నారు దేశంలో. ఇలా జరిగిన కారణంగా ఎంతమంది యువకులు యువతులు తమ ఇష్ట ప్రకారం ఉండాలి అన్న కోరికను పక్కన పెట్టి భయంతో బతుకుతున్నారో మనం చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, ఇప్పుడు నిన్నటి కేసులో నాయనమ్మ, ఇటువంటి వారి కోరికలు వారి ప్రతిష్టకి భంగం కలిగిందన్న ఒక కంప్లైంట్ కారణంగా ప్రాణాలే పోతాయి అన్న ఇది. మనం మాట్లాడుతున్న హత్యలండి. ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పోలీసుల రక్షణ పొందటానికి గబగబా పోలీసుల దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి రక్షణ కోరిన వాళ్ళు వందల్లో. వాట్ ఈస్ దిస్ టెల్లింగ్ అస్? వాట్ దిస్ ఈస్ టెల్లింగ్ అస్ ఈస్, భారతదేశంలో మనం తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుంటే చాలా మంది స్కూళ్ళకి వెళ్తున్నారు, ఆడపిల్లలు ఇంటి బయటకి అడుగు వేయగలుగుతున్నారు. ఇంటి బయటకు అడుగు వేసిన కారణంగా కాస్త చదువు, ప్రపంచం గురించి కొంచెం బయట నుంచి కూడా వచ్చే జ్ఞానం కారణంగా ఒక అవగాహన, సాటి ఆడవారిని మిగతా మగపిల్లల్ని కలవటం, ఒక వయసులో హార్మోన్స్ కావచ్చు, ఒక వయసులో బయలాజికల్ నీడ్స్ కావచ్చు, ఒకరి పట్ల ఆకర్షితురాలు అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు 16 ఏళ్లకో 15 ఏళ్లకో, నిజానికి 20 ఏళ్లకో ఒక యంగ్ పర్సన్ పెళ్లి విషయంలో కరెక్ట్గా డిసైడ్ చేస్తారని మనం కాన్ఫిడెంట్గా ఉండలేం. మెచ్యూరిటీ ఉండదు కాబట్టి మనకి సైకాలజీ, సైకియాట్రీ మనకు చెప్తున్నది యావరేజ్గా 25 ఏళ్ళు వచ్చే వరకు జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు సెక్షువల్ యాక్టివిటీకి కన్సెంట్ 16 ఏళ్ళని కొన్ని దేశాల్లో, పెళ్లికి 18 లేకపోతే 21 ఏళ్ళని చెప్తూ ఉన్నప్పటికీ, ఓటింగ్ 18 నుంచి వేయచ్చు అని చెప్తున్నప్పటికీ, నీకు మెచ్యూరిటీ అంటే ఫ్రాంటల్ లోబ్స్ ఏవైతే ఉన్నాయో మన మెదడులో ముందుండేవి, అవి కరెక్ట్గా పనిచేయటానికి, అంటే వాస్తవాలను గ్రహించి ఒక రకమైన నిర్ధారణకి రావటానికి
యావరేజ్ 25 ఏళ్ళు పట్టచ్చు అని చెప్తున్నారు. ఉమ్, మరి ఆ నిర్ణయాలలో కుటుంబాలకి భాగస్వామ్యం ఉండటం నా దృష్టిలో కరెక్టే. నాట్ ఇంపోజిషన్, ఉమ్, ఇన్పుట్స్. ఇదిగో అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, అబ్బాయి నువ్వు చేస్తున్నది విల్ నాట్ వర్క్అవుట్, జాగ్రత్తగా ఉండు, ఓ 2 ఏళ్ళు ఆగు, ఓ 4 ఏళ్ళు ఆగండి అని చెప్పటం తప్పు. అది కుటుంబం తన సభ్యులను కాపాడుకోవటానికి చేసేది. ఉమ్, కట్టడి చేయటము, హత్యలు చేయటం కాదు నేను మాట్లాడుతాను, బెదిరించటాలు కాదు. నువ్వు ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా అని ఆర్య సమాజ్ ఆ వెన్యూ పైన దాడి చేయటం, వీళ్ళు ఎక్కడ దొరుకుతారని ఎతకటం. నిజానికి వీటన్నిటిలో హీరోస్ పోలీసులండి. మిగతా విషయాల్లో మనం పోలీస్ వ్యవస్థ పైన కోపంగా మాట్లాడొచ్చు, కానీ ఉమ్, పిల్లల హక్కులు కాపాడుతున్నది పోలీసులు మాత్రమేనండి. కుటుంబ సభ్యులు పిల్లల్ని చంపేస్తామను బెదిరిస్తా ఉంటే మమ్మల్ని రక్షించండి అని నేను మేజర్ని అని చెప్పి ఈ పిల్లలు లేదు యూత్ స్టేషన్కి వెళ్ళి అడగటం, దాదాపు అన్ని కేసెస్లోనూ పోలీసులు మీకు మేము ఉన్నామని చెప్పటం, వాళ్ళని రప్పించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఐ థింక్ వీ షుడ్ రికగ్నైజ్ దేర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఇది మటుకు ఇప్పుడు ఈ భార్గవి గారి భర్త బంటిని, కృష్ణ ఆలియాస్ బంటిని చంపినది తుంగతుర్తి మండలం. ఉమ్, తుంగతుర్తి గ్రామం, ఆ ప్రాంతాల్లో నేను దళిత కమ్యూనిటీ బ్యాక్వర్డ్నెస్ మ్యాటర్స్ని గమనించి అడాప్ట్ దళిత్ విలేజ్ అని ఒక ప్రోగ్రాం పెట్టి 5 గ్రామాలని, గ్రామం అంటే 1000 మంది సభ్యులు లేదు అక్కడ డెనిజన్స్ రెసిడెంట్స్ ఉన్న ఒక సమూహాన్ని ఒక గ్రామంగా అన్నాం. ఇట్లా 5,000 మంది సూర్యాపేటలోనే, సూర్యాపేటకి చుట్టుపక్కల ఓకే. గ్రామాలలో దళిత కుటుంబాలకి స్కూల్కి వెళ్ళిన పిల్లలకి స్కూల్ తర్వాత వేరే విద్యలు నేర్పించడం, ఉమ్, ముసలి వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం లయన్స్ క్లబ్ సహకారంతో డాక్టర్లు లోకల్ కాంట్రిబ్యూషన్స్తో ఆ డాక్టర్లని కారులో రప్పించి తీసుకువచ్చి మామూలుగా దొరికే మందులు ఏవైతే చాలామంది జీవితాల్లో పెయిన్ తగ్గిస్తాయో, జ్వరాలను అడ్రెస్ చేస్తాయో, హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఉమ్. అవి సప్లై చేసేటట్టు చేసి 4 ఏళ్ల పాటు వి డిడ్ దట్ అండి. ఎప్పుడండి ఇది? నాకు ఒక అవగాహన. సారీ, ఏ కాలంలో ఎప్పుడు ఇది జరిగింది మీరు చేసింది? రఫ్గా ఒక 15 ఏళ్ల క్రితం సంగతి. ఓకే, ఓకే, ఒక 3-4 ఏళ్ళు. సో అంటిల్ అబౌట్ 10 years ago వి డిడ్ దిస్. ఓకే. ఉమ్, ఉమ్, సో ఆ టైంలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. చేసింది నా దళిత మిత్రులే, వారితో చేయించాము, వారితో కలిసి చేశాము, చేసింది వాళ్ళే. ఉమ్, ఇదేదో నేను చేశానని చెప్పుకోవటానికి కాదు, ఆ ఏరియా గురించి మాకు ఒక అవగాహన ఉందని చెప్పటానికి.